రామాయణం భాగవతం ఈ రెండు వచ్చి ప్రపంచంలో అప్పుడు ఉన్నది ఇవే. ఇవి రెండు ఎందుకు ఏర్పడిందంటే మహావిష్ణువు అవతారం, రాము అవతారం, రాముడుగా కృష్ణుడుగా ఆయన అవతరించి నెక్స్ట్ రాబోయే కాలానికి మనిషి ఎలా బ్రతకాలో చెప్పడానికి నేర్పించడానికి ఎత్తిన అవతారమే రామ అవతారం, కృష్ణ అవతారం. అలాంటి అవతారాన్ని పట్టుకొని ఇప్పుడు నేనేమన్నా నిన్నే ఇదైపోయి నా రాముని గురించి అయిపోయింది. అలాంటి ఆయన్ని పట్టుకొని నువ్వు ఆయన వక్రీకరించి దుర్భాషలాడుతూ చెడుగా మాట్లాడి ఏమి సాధిస్తామని, నీ వెనక ఎవరున్నారు దీంట్లో వాళ్ళకి ఏమి నువ్వు సాధించి పెడదామని మా హిందూ హృదయాలని ఈ మరి గాయపరుస్తున్నావు. ఒరే ప్రకాష్ రాజ్ లంజా కొడక, ఎస్ మీ మీడియాలో కట్ చేయదండి దీన్ని. ఒరే ప్రకాష్ రాజ్ లంజా కొడక, నేను అడుగుతా ఉన్నాను రా, నువ్వు బతికేది మా పైన, నువ్వు జీవిస్తావు మా బ్రతుకుల పైన, నువ్వు నీ బిడ్డలు 3 పిల్లలు కనుక్కొని 3 బిడ్డలు కంటావు అనేది మా డబ్బుతో, నువ్వు అన్నీ బ్రతుకు మా డబ్బుతో సంపాదించుకొని మా హిందువులు తిడుతూ మా హిందువులు అవహేళన చేస్తూ మా భగవంతుల్ని అవహేళన చేస్తూ ఉంటే మేము ఏం ద్రోహం చేసినాం రా హిందువులు? ఒకే ప్రశ్న నీకు, మా హిందువులు నీకు ఏమి చెడ్డ చేసినారు? నేను బతికించడం తప్ప మా హిందూ దేవతలు మాకు ఏం నేర్పించినారు? మాకు నేర్పించిన సనాతన ధర్మం హిందువు అంటే, నేను ఇంత ముందు కూడా చెప్పిన, హిందువు అంటే మతం కాదు, హిందువు అంటే ధర్మం. అలాంటి ధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మంలో బతుకు ఎన్నో చాలా మతాలు ఈడ సురక్షితంగా బతుకుతా ఉన్నాయంటే అది మా యొక్క ప్రేమ. మేమందరూ సమానత్వంగా చూస్తాం. అలాంటి మా ఏమంటారు దాన్ని, పసి మనసు ఉన్న హృదయాలరా మా హిందువులది. ఇప్పుడు కూడా నువ్వు ఇంత చేస్తూ ఉంటే కూడా పిచ్చి కుక్క మురిగిందిలే అని పోతా ఉన్నారు, కానీ ఎవరు నీ మీద స్పందించిన అంటారు. కానీ ఏదో ఒక రోజు నిద్ర లేస్తారు, ఆ రోజు నిన్ను పిచ్చి కాదు కుక్క ఫీల్ అవుతుంది. ఎందుకు కుక్క చాలా విశ్వాసమైన జీవి, కుక్కని పోల్చింది నేను. ఏదో ఒక రోజు నీ సైకో నా కొడుక నిన్ను చూడండి మళ్ళీ కుక్కనే వస్తుంది, పిచ్చి లంజా కొడుకులాగా నిన్ను కొట్టి ప్రజలు తరుముతారు. ఇంకో విషయం ఏమంటే అండి, ఈ హిందూ సంఘాల తరపున ప్రతి ఒక్క హిందూ తరపున కోరుకుంటా ఉన్నా, ఆ ఎదవ లంజా కొడుకుని దేశ బహిష్కరణ చేయాలా. రెండోది వాడి మీద సుమోటో కేసు తీసుకోవాలా. వాడికి ఏ చిత్ర పరిశ్రమలో ఎవరు ఛాన్స్ ఇవ్వకండి, ప్రొడ్యూసర్కి డైరెక్ట్ చెప్తా ఉన్నాం, ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే సినిమాలని ఆడనివ్వము, మీరు నష్టపోతారు. వానికి అవకాశం లాస్ట్కి లెటిన్ కడిగే పెనాయిల్కి వాడు యాడ్ ఇస్తే కూడా దాన్ని వాడం. ఇంక మీదట మా పని అదే, వాడు ఎట్లా పని కట్టుకొని ప్రభుత్వాల మీద హిందువుల్ని కాపాడాలా అని. ఒరే నరేంద్ర మోడీ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుండవు కదరా లంచ కొడుక, నీకు ఒకే ప్రశ్నరా, వాళ్ళు ఏమన్నా ఇతర మతాలను ఇబ్బంది పెడతా ఉన్నారా? పోనీ హిందువులు కాకుండా వాళ్ళకేమన్నా సపరేట్గా చేస్తూ ఉన్నారా? వాళ్ళు కాకుండా మాకేమన్నా సపరేట్గా చేస్తూ ఉన్నారా? దేశ అభివృద్ధి చేస్తూ ఉన్నారా? అందరినీ కలుపుకొని అందరికీ మంచి చేస్తూ ఉన్నారా? లంచ్ కొడక, ఇలాంటి లంచ్ కొడుకులకి ఎర్ర అర్థమవుతుంది మా హిందువుల బాధ. అయినా మొత్తానికి ఒకటేరా, రాజకీయం వేరేరా. మా హిందూ దేవులు, మా హిందువులు ఏం చేసినారా? నిన్ను ఏం చేసినారా? నేను ప్రతి ఒక్క హిందూ కోరుకుంటాను ఒకే మాట అండి, ఇలాంటి ఎదో లంజా కొడుకులు ఏమో తయారు కారణం ఏమంటే మన హిందువులందరూ తెల్లారి తెలిసి గుడికి పోయినామా, బట్టలు పెట్టుకున్నామా, భజనలు చేసినామా, ఇంటికి పోయి పడుకున్నామా, ఏది ఎట్లాగా పోనీ. ఒరే ముండు కొడుకులారా, నీ దేవుడిని లేకుండా చేస్తానంటా ఉన్నారు, నీ గుడి లేకుండా చేస్తానంటా ఉన్నారు. మళ్ళీ దేవుడు లేకపోతే యా దేవుని మొక్తావురా? నువ్వు సంపాదించి తీసుకొని పోయి ఎవరికి ఇస్తావురా? మళ్ళా పలాగులు పలు పట్టిపోతుంది. దయచేసి ప్రతి హిందువు ప్రకాష్ రాజ్ గారిని బైకట్ చేయండి. హిందువుల జోలికి ఎవడొచ్చినా వాళ్ళందరినీ బాయ్కట్ చేయండి. ముఖ్యంగా వీడు పబ్లిక్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, పబ్లిక్ దేవుడిని తిడుతూ ఉన్నాడు. ఇంకా మీరు గుడికి పోయి ఏం ప్రయోజనమో? నీ తల్లినో చెల్లినో మీ నాన్ననో మీ అన్ననో మీ తమ్ముడినో మీ బిడ్డలో మాట్లాడితే మీరు గమ్మునైపోతారా? అదే మిమ్మల్ని మీరు ఆరాధించే దైవాన్ని మాట్లాడితే మాత్రం ఎందుకు స్పందించుంటారు?
నా బాధ ఒకటే, రాత్రి ఒక 3 రోజులుగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు మన హిందువులతో స్పందించినంటారు? ప్రతి ఒక్కరు మీ ఏ కట్లు ఎత్తుకోవద్దని కథలు ఎత్తుకోవద్దండ, వాడిని బాయ్కట్ చేయండి. ఎక్కడైనా సరే హిందూ నోట్లో ఏం రావాలంటే ప్రకాష్ రాజ్ బాయ్కట్ అనండి చాలు. ప్రభుత్వం వాడి మీద చర్య తీసుకోవాలని చెప్పండి చాలు. దయచేసి ప్రతి హిందువు కూడా దీన్ని స్పందించాలి. ఇలాంటి ఎదవ లంబడి కొడుకులు ఇంకొకసారి హిందూ ధర్మం జోలికి రాకుండా ప్రభుత్వాలు అతని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకునేంత వరకు మన హిందువులు ఇలాగే పోరాడాలి. ఇదే మా కోరిక. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. జై హింద్.